అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మరో ముఖ్యమైన అడుగు ముందుకేసింది. ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ ఇవివు, సబ్సిడీ రుణాలు వంటి పథకాలలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సాంకేతికతను వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణమేమిటంటే, సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికే చేరాలి. మధ్యలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకూడదు. ప్రతి రూపాయి సరైన లబ్ధిదారుని చేతికి చేరాలి. ఇప్పటివరకు మనం చూశాం, కొన్ని సందర్భాల్లో అనర్హులు కూడా పథకాల లబ్ధి పొందడం జరిగింది. మరికొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లపై కూడా పెన్షన్లు డ్రా చేసిన ఘటనలు బయటపడ్డాయి. ఇవన్నీ నివారించడానికి ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. మరి ఈ ఏఐ ఏం చేస్తుంది? మొదటగా, ఇది లబ్ధిదారుల ఉద్యోగ స్థితిని పరిశీలిస్తుంది. ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రైవేట్ ఉద్యోగి అయితే ఆయా పథకాల అర్హతకు సరిపోతుందా లేదా అనేది తనిఖీ చేస్తుంది. తరువాత భూమి వివరాలు చెక్ చేస్తుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఉంటే వారు నిజంగా పేదవర్గాలకు చెందుతున్నారా లేదా అనే అంశాన్ని విశ్లేషిస్తుంది. ఇక ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు కూడా పరిశీలించబడతాయి. వ్యక్తి ఆదాయం, ఆస్తులు, ఇతర వివరాలు ఆల్ దీస్ విల్ బీ అనలైజ్డ్ సిస్టమాటికలీ. అత్యంత ముఖ్యంగా పెన్షన్ల విషయంలో లైఫ్ స్టేటస్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే లబ్ధిదారుడు నిజంగా బతికే ఉన్నారా లేదా అన్నది సాంకేతికంగా నిర్ధారించబడుతుంది. ఎవరైనా మరణించిన తర్వాత కూడా వారి పేరుతో పెన్షన్ తీసుకుంటే అది వెంటనే గుర్తించి నిలిపివేస్తారు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి కూడా ఏఐ స్క్రీనింగ్ ఉంటుంది. ఉదాహరణకు, ఆసరా పెన్షన్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన 57 సంవత్సరాల వయస్సు ఉందా లేదా అన్నది సిస్టమ్ తనిఖీ చేస్తుంది. అలాగే ఇతర అర్హతా ప్రమాణాలన్నింటినీ పరిశీలించి నిజమైన అర్హులకే ఆమోదమిస్తుంది. ఇలా ఏఐ వినియోగం వల్ల పథకాల అమలు మరింత పారదర్శకంగా, వేగంగా మరియు సమర్థవంతంగా జరుగుతుంది. మానవ తప్పిదాలు తగ్గుతాయి, అక్రమాలకు అడ్డుకట్టబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమం నిజమైన అర్హుల చేతికి చేరుతుంది. సారాంశంగా చెప్పాలంటే, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంక్షేమ పథకాల నిర్వహణలో ఒక సాంకేతిక విప్లవం లాంటిదే. ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచే దిశగా ఇది ఒక ముందడుగు. ధన్యవాదాలు. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.